ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ గారికి ముగ్గురు కేబినెట్ మంత్రులు ఎవరైతే ఈరోజు మంత్రివర్గ విస్తరణలో భాగంగా అడ్లూరి లక్ష్మణ్ గారికి కూడా లభించింది. సో ఈ నేపథ్యంలో వారి మాతృమూర్తి ఉన్నారు లక్ష్మి గారు, ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హలో అమ్మ, ఎలా ఉన్నారు? అమ్మ నేను బాగానే ఉందండి, కొంచెం ఆరోగ్యం బాగాలేదండి, బాగానే ఉందండి. మంచిగా ఉన్నారు. నాకు తెలుసు మీకు ఈ న్యూస్ వినిన తర్వాత ఆరోగ్యం కూడా సెట్ అయిపోయింది. ఆరోగ్యం బాగుంది అమ్మ. నా కొడుకు చాలా కష్టపడ్డాడమ్మా, చాలా మంచివాడు నా కొడుకు. మా కుటుంబాన్ని మొత్తం మెయింటైన్ చేసేదే నా కొడుకు. దేవుడమ్మ మా ఇంట్లో మా కొడుకు. భగవంతుని దయతో నాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు బిడ్డలమ్మ. చాలా మంచివాడు, అందరు మంచిగా చెప్పినట్టు చేస్తాడు నా కొడుకు. అన్నీ నిర్ణయిస్తాడమ్మా, మీకు అన్ని కోరికలు నెరవేరుస్తాడు తండ్రి. అమ్మా మీరు ఎంత ఆనందంగా ఉన్నారో మీ కళ్ళు చూస్తేనే అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు మాదిక సామాజిక వర్గానికి ఒక రిప్రజెంటేటివ్ గా ఉండబోతున్నారు. మీకు ఎలా గర్వంగా అనిపిస్తుంది? నా కొడుకు ముఖ్యలు కానప్పుడు చేస్తుండమ్మా నా కొడుకు ఈ కోరికలు. భగవంతుని దయతోని మీరందరూ మీ అందరు దయ కలిసి నా కొడుకు మీరు సంతోష పెడతాను. అదే సంతోషం అమ్మ, నాకేమద్దు. ఇంకా నా కొడుకు సంతోషం ఉంటే సంతోషం అమ్మ నాకు. ఒక మీది ఒక మామూలుగా రాజకీయాలంటే కొంచెం పెద్ద పెద్ద డబ్బులు ఉన్న వాళ్ళకే అట్లే అని బయట జనాలు చాలా అనుకుంటూ ఉంటారు. మరి మీరు ఎట్లా ఉండండి? అమ్మ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు మంచిగానే ఉన్నాను. కొన్ని రోజుల తర్వాత పిల్లలు బాగున్నప్పుడు కొంచెం కొంచెం మామూలు పరిస్థితి అండి. బాగా కోటేశ్వరుల మీద కదండి ఉన్నాయి, కానీ అన్ని ఓడగొట్టారండి వాళ్ళ నాన్నగారు. పిల్లలతోని జరిగింది, మళ్ళీ నా కొడుకుతోని కొంచెం కలిసి అంతే భగవంతుని దయతోని. పెద్ద పెళ్ళి అండి వాళ్ళ నాన్నగారు, మాది పెద్ద పెళ్ళి. అయితే పొలాలు గిలాలు అన్నీ ఉండే, మస్తు ఆస్తి ఉండే అప్పుడు ఆ రోజులలో. ఇక కొంచెం పిల్లలతోని కొంచెం మానసికంగా బాధపడ్డాము. ఇక మళ్ళీ భగవంతుని దయతోని నా కొడుకే అన్నీ చూసుకొస్తాను. అంటే ఒకే రంగాన్ని ఎంచుకొని ఆ రంగం మీద కృషి చేస్తూ ఆ రంగం మీద ముందుకెళ్తూ దాని మీద పట్టుదలతోటి ఉంటే సాధించలేంది ఏది లేదు అని 30 సంవత్సరాల తర్వాత రుజువు చేశారు. 30 సంవత్సరాలు ఇళ్ళనే ఉన్నాడండి వాడు. 20 సంవత్సరాల పిల్లగానే పర్సన్ 30 సంవత్సరాలు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఏ పని చెప్పినా వాళ్ళ నాన్నగారు ఆయన ఇష్టమే, కానీ మా ఇష్టమే ఉన్నాడు. లేదు మీకు కోపం వచ్చేదా? నువ్వు ఇన్ని రోజుల నుంచి జాబ్ చేయలేదు, ఎందుకు రాజకీయాలని కోపం వచ్చి తిట్టే వాళ్ళ? ఇప్పుడు వాళ్ళ నాన్న కూడా తిట్టేటోండి, నేను కూడా ఉంటుంది కదమ్మా. ఇంట్లో బిడ్డ నువ్వు ఇంత వయసు వచ్చింది కదా, పెళ్లి ఎవ్వరు చెప్పినా విననే అనేది. ఇక భగవంతుని దయ, వాని మనసు అట్లుండేది, మనం ఏం చెప్పలేం కదా. వాళ్ళ నాన్నకు కూడా బాగా ఇష్టం ఇలా తిరుగుడు. నా కొడుకు ఇష్టమే, మనం అని బాధ పెట్టద్దు అనేటోడు. మేము ఆయనకే వదిలిపెట్టినాం అంతే, నువ్వు ఎట్లనే చేసుకోబిడ్డ నీ ఇష్టం అని. ఆయనకు ఒక్కడే కొడుకు అని. చాలా మంచిగా మాట్లాడినరమ్మా. మీ కళ్ళల్లా మీ మాటల్లా తల్లి ప్రేమ కనిపించింది, ఆనందం కనిపించింది. సో చూశారు కదా, అడ్లూరి లక్ష్మణ్ గారి మాతృమూర్తి మనతో నీ చిన్నప్పటి విషయాల దగ్గర నుంచి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అన్నీ కూడా షేర్ చేసుకున్నారు. పట్టుదలతో కృషితో అలాగే ఒకే రంగంలో ముందుకు వెళ్తే ఎవరైనా ఏదైనా సాధించింది ఏదీ లేదు అని అంటూ ఒక రకమైన ఇన్స్పిరేషన్గా అతను నిలిచారు అని చెప్పేసి చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేశారు. సో ఇది ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్. కెమెరామ్యాన్ వెంకట్తో దిలీశ్వరి, NTV, హైదరాబాద్.